2014 వరకు పార్టీ 2004 నుంచి 2014 2004 నుంచి 14 వరకు ఎస్ 10 నేను సంవత్సరాలు. 10 సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకుంటూ రావటం అంటే మాటలు కాదు కదా. మొన్న జగన్ గారు ఇన్ని 2019 నుంచి మళ్ళీ 24 వరకు చేస్తున్నా కూడా, పథకాలు ఇచ్చి ఇన్ని చేస్తున్నా కూడా రాజకీయం పక్కన పెట్టండి. ఏ రకంగా అది కరెక్టా కాదా పార్టీని బతికించుకోవటం పక్కన పెట్టండి, కానీ మళ్ళీ వచ్చాడు కదా. కాబట్టి నేనేమని చెప్తానంటే వీళ్ళిద్దరి విషయంలో జగన్ గారు కానీ, అయితే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం మాత్రం నేను మళ్ళా చెప్తున్నా, అంటే ఇప్పుడు రాజకీయాల్లో కరకపోయినా చెప్తున్నా, ఎక్స్ట్రాడినరీ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు. అది మళ్ళీ నేను రాజకీయాల్లోకి లాక్ ఈస్ డూయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ, ఇంతకు ముందు లాగా లేడు. అదొకటి మాత్రం చెప్పాలి. కొంచెం దానికి ఏమన్నా యాడ్ చేస్తారా? ఎక్స్ట్రాడినరీ అంటే మీకు ఏం కనిపించింది అంతా? ఇది ఒక్కటితోటి రాజకీయాలు ఆపేద్దాం. ఇది చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు 27 జమిలి ఎన్నికలైనా 29 ఎన్నికలైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ అనేది ఉంటుంది. అయితే లోకేష్ గారు కనుక సీఎం అయితే ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఫైట్. ఎవరు ఉంటారో ఏం చెప్పలేదు. లోకేష్ గారు కనుక సీఎం అయితే ఈ యొక్క 4-5 నెలల్లో ద ఫైట్ బిట్వీన్ 3 పీపుల్, ట్రయాంగిల్ ఫైట్, లోకేష్ వర్సెస్ పవన్ వర్సెస్ జగన్. ఇంతటితో నేను రాజకీయాలు ఆపుతాను. జనవరిలో ఏదో మొత్తం మారిపోతారని చెప్పానంటే నేను ఇంకా వెళ్ళట్లేదు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే ఇంకా చంద్రబాబు గారు ఇంకొక 4 ఏళ్ళు కంటిన్యూ చేసి ఏం చేసినప్పటికీ కూడా కాదు, నువ్వు ఎవరో ఒకళ్ళని సెకండ్ ఇది తయారు చేసుకోవాలి. లోకేష్ గారు కనుక సీఎం అయితే 3-4 months లోపల ద ఫైట్ 27లో జమిలి ఎన్నికలైనా సరే 27కే, ఎందుకంటే ఎప్పుడో 29, ద ఫైట్ బిట్వీన్ 3 పీపుల్, జగన్ గారు వర్సెస్ పవన్ గారు వర్సెస్ లోకేష్ గారు. ఎందుకు వాళ్ళిద్దరు కలిసి పోటీ ఒకవేళ కనుక చేయరా? ఇంకా అదే నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ ఎనీ పాలిటిక్స్, బట్ ఒకవేళ కనుక లోకేష్ గారిని చేయకుండా చంద్రబాబు గారు కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే ద ఫైట్ ఈస్ బిట్వీన్ జగన్ అండ్ పవన్. అంతకు మించి నేను ఇంకా రాజకీయాల గురించి చెప్పను. దయచేసి నన్ను తిట్టించద్దు, పొగిడించద్దు. జమిలి ఎన్నికలు జరుగుతాయా? వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి సార్. వస్తాయా? ఎన్నికలు వస్తాయి. వాళ్ళు కాకపోతే ఇంకో చిన్న క్లాజ్ ఏదో కూడా పెడతారో అని మనం పేపర్లో చదవటమే. ఏమనంటే ఏదో కొన్ని శాసనసభలకు వద్దు, ఎలక్షన్ ఇట్లా చేద్దామని అనుకుంటారో అనేది కూడా ఏదో చెప్తున్నారు. ఏది ఏమైనా 27లో ఎన్నికలకి నిర్వహణకి బీజేపీ ముందుకు వెళ్తుంది. నియోజకవర్గాల పునర్విభజన ఇంకా పూర్తి కాలా. అది ఎంతోసేపు పట్టదు సార్. ఇవాళ రేపట్లో దాని ఏమంటారంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. 225 నియోజకవర్గాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. 225 గ్యారంటీగా వస్తాయి. అది 29కైనా వస్తాయి, 27కైనా వస్తాయి, 26కి పూర్తి అయిపోతుంది. నాకున్నంత 225 అక్కడ 2 ఏళ్ళు, అదొకటి ఇంకొక 1 year 3 years ఉన్నాయి కాబట్టి 27 చివరికా 27 మొదట్లో వచ్చేస్తాయి అనుకుంటున్నా. మే వచ్చేస్తాయి, ఎలక్షన్స్ వచ్చేస్తాయి. జమిలి ఎన్నికలు అంత శ్రేయస్కరమా, అవసరమా దేశాలకి, దేశంకి? నేను అంటే అది పెద్దగా మనం, కానీ ఒకటి మాత్రం నిజం, రోజు ఎన్నికలు వద్దు. ఈ రాష్ట్రంలో ఎన్నిక సీఎం గారు పిఎం గారు అందరూ పరిగెత్తాలా, ఇది వద్దు. ఇంతకుముందు మనకు ఉంది 65-67 వరకు నాకు గుర్తున్నంత వరకు ఇందిరాగాంధీ గారు పిఎం అయిన తర్వాత నా మధ్యలో ఎలక్షన్స్కి వెళ్ళేదాకా ఉంది. ఆ తర్వాతనే కదా ఈ ప్రాబ్లం జరిగింది. ఓకే, కాబట్టి ఉంది. ఎమర్జెన్సీ ముందు వరకు ఉంది. ఎమర్జెన్సీ ముందు వరకు కాదనుకుంటా. 67 నేను కొంచెం డీప్ గా పోలేను. 67లోనే ఇందిరాగాంధీ గారు, ఎందుకంటే ఆమె గెలిచిన తర్వాత కొన్ని ప్రభుత్వాన్ని లాగేసుకుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలను. కాబట్టి అది అంతగా గుర్తులేదు, బట్ ఇది జరిగింది. కానీ నేను ఇవాళ చెప్తున్నా, జమిలి ఎన్నికలు అనేటువంటిది ఒకందుకు మంచిదే. అన్ని చోట్ల ఒకేసారి ఎన్నికలు అయిపోవాలి. ఆ ప్రభుత్వాలు పనిచేయాలి ఒక 5 సంవత్సరాల పాటు. లేకపోతే ఇంకో చోట మహారాష్ట్రలో ఎన్నికలు వస్తుంది, ఇంకొక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు, ఇంకో తెలంగాణలో ఎన్నికలు, ఇంకొక బీహార్లో ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతోటి మనం అంటే అదృష్టం మనకి కలిసి వస్తున్నాయి. మన ఆంధ్ర తెలంగాణకి మిగతా ఇది ఉండదు. ఒకే రకంగా అంతేగా. మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ లో ఓ రకమైన తీర్పు, మళ్ళీ మహారాష్ట్ర ఒకేసారి ఉంటే బాగుంటుంది, పని చేసుకోవటానికి ఉంటుంది. ఓడిపోయారనుకోండి అయిపోయింది ఆ ప్రభుత్వం అంటారు, లేకపోతే గెలిచింది అనుకోండి మళ్ళీ వీళ్ళు ఇంక కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా. మీలాగా మీతో ఎట్లా నేను చిట్ చాట్ చేస్తున్నాను, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో అట్లాగే ఒక పెద్ద మనిషితో మాట్లాడితే దేశంలో 2 పార్టీలు ఉండాలి, దానికి జమిలి ఎన్నికలు కావాలి అని మాట్లాడాడు ఆయన. పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పట్లేదు. నేను చెప్తానండి. అక్కర్లేదు కానీ ఒకటి మాత్రం 2 party సిస్టమ్ ఇండియాకి పనికిరాదు. నాదెండ్ల భాస్కరరావు గారు పెద్ద ఆయన, అసలు ఆయన్ని మనం కదిలించద్దు, ఆయన పేరు కూడా ఎత్తద్దు. ఎందుకంటే నేను ఒక్కటే ఓటుతో వదిలేస్తాను. అది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సీనియర్ నాయకులందరిలోకి కూడా ఆయన ఒక పెద్ద ఎన్సిక్లోపీడియా. ఆయన ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా తెలిసినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్. ఆయన మరి 2 పార్టీలు కావాలన్నాడు. ఆయన
ఇది నేను వదిలేసేయండి, నాకు వద్దు. కానీ నేను చెప్తున్నా, ఇండియాలో 2 పార్టీ సిస్టమ్ నడవదు. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు కాదు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయా లేదా నిర్ణయించుకోవాలి. ఓకే, అంతే తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు, లేదా రేపొద్దున కొంచెం కొన్ని కనుమరు కూడా అయిపోవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏదో ఒక కేంద్రంలో ఉన్న ఏదో ఒక పార్టీకి అయితే మాత్రం డెఫినెట్ గా ఉండాలి. జాతీయ పార్టీకి అనుగుణంగా నడవాల్సిందే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేప్పుడు ఏమన్నారు, మనకి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మన నెగోషియేషన్స్ బిగిన్ అయినాయి. అవును, అంతకుముందు పట్టించుకునేది ఏముంది, ఎవరు పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీ ఆయన పెట్టాడో ఎన్టీ రామారావు గారు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరున్నప్పటికీ, కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనప్పటికీ కూడా మన నెగోషియేషన్స్ అంటే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయాలలో వాళ్ళు చాలా వరకు కూడా కాంప్రమైజ్ అయ్యి, వీళ్ళకి ఇవ్వకపోతే రేపు మనకి కేంద్రంలో ఇబ్బంది వస్తుంది, లేకపోతే మన మెజారిటీ తగ్గితే వీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఈ బిల్లు పాస్ కావటం కష్టం అవుతుంది అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఉన్నాయి. సో ఉండాల్సిందే, ప్రాంతీయ పార్టీలు రావాల్సిందే, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, కొన్ని పోతుంటాయి, దట్స్ ఆల్ కామన్. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అండ్ యూపీఏ కాంగ్రెస్ ది మాత్రం ఆ 2 ఉంటాయి, అందులో అనుమానం. శర్మ గారు, ఫైనల్గా ఒకటి అడుగుతా, ఏ సబ్జెక్ట్ని అడిగినా కూడా మీరు తడువుకోకుండా ఆన్సర్ ఇచ్చేస్తుంటారు, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడే కాదు, తడువుకోకుండా. చదువు కంటే కూడా ఎక్కువ ఇదే రాజకీయాల్లో ఏది అడిగినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎవరినో ఎన్సైక్లోపీడియా అన్నారు, ఇప్పుడు ఆయన ఓకే, వెల్ అండ్ గుడ్, నేనేం కాదను. బట్ మీరు కూడా ఆ రకంగానే మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. సో అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఓ పక్కన ఉద్యోగం చేస్తున్నారన్నారు, ఒక లాయర్ మీరు, ఓ పక్కనేమో రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళంటే సరే రాజకీయాలు పక్కన దోస్తే నేను లాయర్ని, నెక్స్ట్ ఏమో రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కావాలన్న ఆలోచనతో ఉన్నాను. బట్ ఏంటి ఆ వెనకాల ఉన్న ఇదేంటని అంటారు? మీది ఏమన్నా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమా? కాదు, ఏదో అందరిలాగానే అదిగో నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, మీ తాతగారు కూడా అంతే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనం ఎవరిని చూసుకున్నా వెనకాల కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తుంది, ఇంక వెనకాల ఏమి ఉండదు ఇంక అక్కడ. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి బీజేపీలో ఉన్నారు, ఏబీవీపీ అన్నారు, బీజేపీ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అన్నారు, మళ్ళీ ఆ తర్వాత సరే ఈ పార్టీల గురించి ఆల్రెడీ మనం చర్చించాం. ఏంటి అసలు వెనకాల? నాకున్న ఒకే ఒక్క ఇదంటే థరోగా చదువుతా, థరోగా వింటా, థరోగా దాని గురించి ఆలోచన చేస్తా. ఇవాళ రోజున ఇది మన సబ్జెక్ట్లో రాకపోయినా ఒక్కటి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద గట్టిగా దెబ్బకు మాట్లాడారు. నన్ను కొంతమంది అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని. నేను చెప్పిన తడుకోకుండానే ఒక్కటే మాట చెప్పాను, అసలు పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ రకంగా రావటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకులైనా, ఏ పార్టీ వాడైనా కూడా ఎంతసేపటికి కూడా రాజకీయాలు ఓటు బ్యాంకుల కోసమే ఉంటారు తప్ప బయటకు వచ్చి చెప్పడం అనేది ఎవ్వరూ జరగదు. నిలబడి ఉంటాడా ఆయన కూడా చెప్పాలి. ఇంకొకటి మాట అంటే నిలబడి ఉంటాడా సనాతన ధర్మానికి? అది సెకండ్ అడగండి. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు కూడా నేను హిందువులకు చేస్తున్నాను అన్నాడు, ఈ దేశ ప్రజలందరికీ చేశాడు. ఆయన కాశ్మీర్లో ఓట్లు పడ్డాయా లేదా కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేశాడు. కానీ మాట్లాడాడా ఇప్పటివరకు? మాట్లాడలే. కానీ పవన్ కళ్యాణ్ గారు తను ఏమనుకున్నాడు, హిందూ సనాతన ధర్మం, నాకు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఆయన భార్య గారు వచ్చేసేసి క్రిస్టియనే, కానీ ఆయన ఏమి ఇది చేయలే. అంటే అది వేరు, నా సొంతం, నా యొక్క పర్సనల్ వేరు, బట్ ప్రపంచంకి వచ్చేటప్పుడు వేరని అదొక్కటే మాట్లాడితే రియల్లీ నేను చెప్పాను, అప్రిషియేట్ చేస్తాను నేను. ఎందుకు అంటే వాడు ఏదైనా ఒక విషయాన్ని తప్ప రైటా, నాకు ఓటు పడుతుందా పడదా అనుకుంటకుండా గంటా పదంగా వచ్చి బయట మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. వాటి అసలు ఎంతసేపటికి కూడా రేపు ఓట్లు ఇది చూసుకుంటూ ప్రతిదీ కూడా మనం ఇదైపోతున్నాం. ఇవాళ అదే నేను ఇందాక మీకు చెప్పింది, ఇవాళ ఒక పాలసీ డెసిషన్ విషయంలో కూడా నేను ఈ పార్టీలో ఉన్నాను సార్, మీరు చేస్తున్న తప్పు అనేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, బీజేపీలో ఉండేది, అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో 78 ఎమర్జెన్సీ వెళ్ళిపోయిన తర్వాత శాసనసభకి ఎన్నికలు జరిగినాయి. వెంకయ్య నాయుడు గారు శాసనసభకు గెలిచారు ఉదయగిరి నుంచి. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, నాకు గుర్తున్నంత వరకు కల్వకుర్తి నుంచి. వాళ్ళిద్దరు శాసనసభలో వాళ్ళిద్దరే ఎక్కువగా కూడా నిజమేనంటారా? ఆ విషయంలో మీరు కాదనంటారా? ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఒక ఆలోచన చేయాలనేది కూడా నా ఉద్దేశం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.